Co-sponsored by Vaira Family Restaurant, నేషనల్ హైవే తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజమండ్రికి అంతర్జాతీయ క్రీడా వేదిక సొగసు, డ్రాగన్ క్రీడా పోటీలకు సన్నాహాలు. తెనాలిలో నాదేళ్ల మనోహర్ జన్మదిన వేడుకలు, తునిలో క్రికెట్ టోర్నీ. కాకినాడ జిల్లాలో జాతీయ విపత్తుల బృందం పర్యటన, వేటపాలెం ఘటనపై ఆరా. రాజమండ్రి నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా రూపుదిద్దుకోబోతుంది. ప్రపంచమంతా ఇప్పుడు రాజమహేంద్రవరం వైపు చూడబోతుంది. చైనా పురాతన క్రీడా డ్రాగన్ బోట్ పోటీలు త్వరలోనే రాజమహేంద్రవరంలో జరగబోతున్నాయి. భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్న ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు రాజమండ్రి కేంద్రంగా నిర్వహించనున్నట్లు ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు తెలిపారు. థింక్ అవుట్ సైడ్ ఇండియన్ కయాకింగ్ అండ్ కానోయింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మే 30, 31 జూన్ 1వ తేదీలో జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోను ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు ఆవిష్కరించగా, జెర్సీని బలరాం నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, బొడ్డు వెంకటరమణ చౌదరి ఆవిష్కరించారు. టీజర్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విడుదల చేశారు. అధికారిక బ్యానర్ను నాయకులు విడుదల చేశారు. అలాగే థింగ్స్ అవుట్ సైడ్ యోగేష్, శిల్ప, బొడ్డు వెంకటరమణ చౌదరి కలిసి వెబ్సైట్ను ప్రారంభించారు. సోషల్ మీడియా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఎందుకంటే ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి, ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధిస్తే ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి, అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ డప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి. అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి విషయం. అయితే ఇందాక వ్యాఖ్యాత ఎవరైతే మాస్టర్ ఆఫ్ సెరమనీస్ మమ్మల్ని అందరినీ కూడా పరిచయం చేశారో వారు చెప్పారు, ఈ యొక్క డ్రాగన్ బోట్ క్రీడలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు వారు తెలియజేశారు. సాధారణంగా ఏమిటంటే టీమ్ స్పిరిట్ని ఇది చాలా పెంపొందిస్తుందని. ఎందుకంటే దగ్గర ఒక 20 మంది ఉంటారు ఆ బోట్లో, అందరూ ఒకే రకంగా, అంటే ఒకే లయలో వాళ్ళు ఈ బోటుని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియ. మధ్యలో ఎవరైనా ఒక్కరు కొంచెం అలసత్వంగా వ్యవహరించారు అంటే ఇంకా క్రీడలో మనం గెలిచేటువంటి అవకాశం ఉండదు. కనుక ఆ టీమ్ స్పిరిట్ని పెంపొందించేటువంటి ఒక గొప్ప క్రీడ ఏదైనా ఉన్నదంటే అది ఒక డ్రాగన్ బోట్ అని చెప్పి మనందరం కూడా గమనించవచ్చు. అదేవిధంగా కాన్సన్ట్రేషన్, ఎందుకంటే మనకి ఏదన్నా కొంచెం అటు ఇటు మనం ఆ బోటుని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు ఇటు మన కాన్సన్ట్రేషన్ పక్కకు వెళ్ళింది అని అంటే ఈ లయ మీద మనకి ఈ లయ తప్పుతుంది. ఈ లయ తప్పిన వెంటనే మనం గెలిచేటువంటి అవకాశాలు తగ్గిపోతాయి. కనుక కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి చాలా వరకు కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉంటాం. ఈ జెన్ జీ ఇప్పుడు ఉన్నటువంటి తరం వారు ఎవరైతే ఉన్నారో కార్డియో ఎక్సర్సైజెస్ చేస్తాము అని చెప్తూ ఉంటారు.
కానీ ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించినటువంటి కార్డియో ఎక్సర్సైజ్ ఉంటుందని చెప్పి నేను భావించను. కనుక అన్ని విధాలా కూడా మనం చూసినట్లయితే ఈ డ్రాగన్ బోట్ అనేది పోటీలు అనేవి నిజంగా మన రాజమహేంద్రవరానికి రావడం మనం అందరం కూడా దీన్ని స్వాగతించవలసినటువంటి విషయంగా భావిస్తూ రవినాయుడు గారిని, ప్రదీప్ నాయుడు గారిని, ఎవరైతే ఈ క్రీడని ఇక్కడికి తీసుకురావడానికి వారి ముఖ్య భూమికని వారు తీసుకున్నారో వారిని ప్రత్యేకించి సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మన దేశ ప్రధాని గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన క్రీడా మాత్యులు కావచ్చు కందుల దుర్గేష్ గారు, వీరు ముగ్గురు కూడా క్రీడలకి వేస్తున్నటువంటి పెద్దపీట మనం అందరం కూడా ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 వేర్ కల్చర్ మీట్ స్పోర్ట్ సాంస్కృతిక రాజధాని అయిన రాజమహేంద్రవరంలో ప్రపంచ స్థాయి క్రీడకి ఒక వేదిక అవ్వడం అన్నది ఒక గొప్పటి అవకాశం. ఇందాకే సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు చెప్పినట్లుగా ఊరికే అయితే ఇది ఇక్కడికి రాలా, ఎంతో కృషి, ఎంతో పట్టుదలతో ఈ క్రీడ ముమ్మాటికి రాజమహేంద్రవరానికే రావాలి అని గౌరవ ఎంపీ పురంధేశ్వరి గారు కానీ, సోదరులు శాప్ చైర్మన్ రవినాయుడు గారు కానీ, అలాగే ఈ రాష్ట్ర స్పోర్ట్స్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ కేంద్రంతో అనుసంధానం చేసుకొని ఏదైతే ఖేలో ఇండియా ఫెడరేషన్ వారి యొక్క సహకారం, అసోసియేషన్ వారి యొక్క సహకారంతో ఇక్కడ తీసుకురావడం జరిగింది. అఫీషియల్ టీజర్ లోగో అన్ని లాంచ్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 2ంటికి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్ఎంసీ కమిషనర్ గారు, ఎంపీ గారు, నాతో పాటు మిగతా ప్రజాప్రతినిధులు కూర్చొని క్రీడని ఏ విధంగా నిర్వహించాలి, లాజిస్టిక్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, సేఫ్టీ నార్మ్స్ ఏ విధంగా తీసుకోవాలి, ఈ యొక్క క్రీడ ద్వారా రాజమహేంద్రవరం ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్లో క్రీడలకి ఇస్తున్న ప్రోత్సాహాన్ని ఏ విధంగా తెలియచేయాలన్న దాని మీద కూర్చోవడం జరుగుతుంది. తప్పకుండా ఇది గొప్ప అవకాశం. రాజమహేంద్రవరాన్ని ఎన్నికల ముందు మేము ఏదైతే చెప్పున్నామో కూటమి పోటీ చేసే ఆనాటి సభ్యులుగా, ప్రజాప్రతినిధులుగా పోటీ చేసిన సందర్భంలో కల్చరల్ హబ్గా, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చాం. స్పోర్ట్స్ హబ్ తీర్చిదిద్దడానికి అనుగుణంగా ఖేలో ఇండియా నుంచి 14 కోట్లు ఫేజ్ 2 మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ శాంక్షన్ అయింది, టెండర్ ఓపెన్ అయిపోయింది. ఫేజ్ 3కి 13 కోట్లు ఓవరాల్గా శాంక్షన్ కూడా అవ్వడం జరిగింది. ఎంపీ గారికి, శాప్కి ధన్యవాదాలు తెలియచేస్తూ ఇప్పుడు ఈ స్పోర్ట్ ద్వారా రాజమహేంద్రవరాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. పట్టణ వేదికగా గోదావరి నది ఒడ్డున ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ను ఈవెంట్ను నిర్వహించడానికి అధికారికంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరమ్మ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసన్న గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు గారు, అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ వెంకటరమణ చౌదరన్న గారికి వీళ్ళ చేతుల మీదుగా ఈరోజు లీగ్ సంబంధించి లోగోను ఆవిష్కరించడం జరిగింది. దాదాపు 12 దేశాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఈ లీగ్లో పాల్గొంటారు. 1200 మంది డ్రాగన్ బోటుకు సంబంధించిన క్రీడాకారులు దీంట్లో భాగస్వాములు అవడంతో పాటు ఈ దేశానికి సంబంధించి, ఈ రాష్ట్రానికి సంబంధించి 35 టీములు దీంట్లో పాల్గొంటాయి. అంటే రెఫరీసు, కోచెస్, దాంతోపాటు ఎన్డీఆర్ఎఫ్ టీము ఇవన్నీ కలిపితే దాదాపు 3000 మంది రాజమండ్రిలో ఇక్కడ ఆ టీం నిర్వహించడానికి 3 రోజులు దాంట్లో భాగస్వాములు అవుతారు. ఇంతకుముందే ఎమ్మెల్యే గారు చెప్పినట్టు
వాళ్ళు ముందుగా ఇక్కడే ప్రాక్టీస్ కూడా చేస్తారు. ఆ 10 రోజులు రాజమండ్రి అనేది కళలకు సంస్కృతికే కాదు క్రీడలకు కూడా హబ్బుగా ఉండేలాగా ఉంటుంది. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం. దాంతోపాటు ఈ లీగ్ రావడం చాలా కష్టపడడం జరిగింది. ఈ లీగ్ ఊరికే రాలా, వేరే రాష్ట్రాలకు కేటాయించిన లీగ్ని ఇంతకుముందు చెప్పాం. ఇండోర్ స్టేడియం ఎమ్మెల్యే గారితో కలిసి ఓపెన్ చేస్తున్నప్పుడు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ బృందం కాకినాడ జిల్లాలో పర్యటించింది. ఫిబ్రవరి నెలలో వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనం సంఘటనపై పోస్ట్ ఇన్సిడెంట్స్ అనాలిసిస్ చేసేందుకు ఈ బృందం 2 రోజుల పాటు పర్యటిస్తుంది. ఘటనా స్థలిలో పర్యటించిన బృందం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమావేశమైంది. గత ఫిబ్రవరి 28వ తేదీన సామర్లకోట మండలం వేట్లపాలెంలోని శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ విస్ఫోటనం సంఘటనపై పోస్ట్ ఇన్సిడెంట్ అనాలిసిస్ నిర్వహించేందుకు జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ జిల్లాలో పర్యటించింది. సీనియర్ శాస్త్రవేత్తలు ఎన్డీఎంఏ నుండి డాక్టర్ వినోద్ కుమార్, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి డాక్టర్ హేమంత్ భరవానీలతో కలిసి ఈ బృందం సోమవారం ఉదయం కలెక్టరేట్ కోర్టు హాల్లో సదరు విపత్తు నిర్వహణలో పాల్గొన్న ప్రభుత్వ శాఖల అధికారులతో 5 ప్రత్యేక సమావేశాలు నిర్వహించింది. వేట్లపాలెం ఫైర్ వర్క్స్ దుర్ఘటనకు దారితీసిన కారణాలను విశ్లేషించి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టవలసిన శాస్త్రీయమైన నివారణ కార్యాచరణను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తామని బృందం ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ ఫైర్ వర్క్ దుర్ఘటన పూర్వపరాలను 5 బాణసంచా యూనిట్ నిర్వహణకు జారీ చేసిన అనుమతులు, యూనిట్ నిర్వహణపై ప్రభుత్వ శాఖలు జరిపిన షెడ్యూల్డ్ సర్ప్రైజ్ తనిఖీలు, యూనిట్లో పాటించిన విపత్తు నివారణ జాగ్రత్తలు, సంఘటనలకు దారితీసిన పరిస్థితులు, సంఘటన అనంతరం వివిధ శాఖలు చేపట్టిన రక్షణ, వైద్య సహాయక చర్యలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. అలాగే విపత్తు జరిగిన వెంటనే పరిసర ప్రాంతంలో సేకరించిన గాలి, నీరు, నేల శాంపిళ్ల విశ్లేషణ నివేదికలను అందజేయాలని పర్యావరణ శాఖను కోరారు. సంఘటన కారణంగా జరిగిన 28 మరణాలకు సంబంధించిన పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదికలను వైద్య ఆరోగ్య శాఖ నుండి కోరారు. ఫైర్, పోలీస్, రెవెన్యూ శాఖలు విపత్తు జరిగిన వెంటనే చేపట్టిన రక్షణ సహాయక చర్యలను బృందం అడిగి తెలుసుకుంది. అనంతరం ఎన్టీఎంఏ బృందం జిల్లా అధికారులతో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి నిశితంగా పరిశీలించారు. తదుపరి బృందం మరలా కలెక్టరేట్కు చేరుకుని పరిశీలించిన అంశాల ఆధారంగా మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించింది. कंटेनर में होगा ना सर, जैसे कंटेनर में होगा this purpose for 1 acre sir, for annum 70,000. It is not own land of the manufacturers. No sir, rent. Yes sir, residential area. చూడండి చిన్న చిన్న డ్రైవింగ్ యార్డ్ ఎదురుగా సార్ డ్రైవింగ్ యార్డ్ ఇక్కడ
రాష్ట్ర రాజధానికి అనేదానికి కన్ఫ్యూజన్ లేకుండా అమరావతి మన రాజధాని అని తమ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని పంపిన తీర్మానానికి పార్లమెంట్ కూడా ఆమోదం తెలపడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయమని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక గోదావరి ఘటన ఉన్న వైవీఎంఏ హాల్లో 19 మందికి సీఎం మరఫ్ చెక్కులు, ఇద్దరికి ఎల్ఓసీలను మొత్తం 31,01,762 విలువైన చెక్కులను అందించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోంది అన్నారు. ఈరోజు నియోజకవర్గంలో 20 చెక్కులు, 2 ఎల్ఓసీల రూపంలో సుమారు 32 లక్షలకు పైగా సహాయం అందించామని తెలిపారు. అంశంపైన చర్చ జరుగుతున్నంతసేపు వారు మాట్లాడిన మాటలు, వాళ్ళ విధానం, వారి ప్రవర్తన యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం అందరూ కూడా సిగ్గుపడ్డారు. ఎన్ని మాటలు మారుస్తారో కూడా మనకేం అర్థం కావట్లా. సరే, ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు, వైసీపీ వాళ్ళని. అనేక కారణాలు, అందులో రాజధాని అమరావతి ముమ్మాటికి ఉంది. 11 సీట్లతో కూర్చోపెట్టిన తర్వాత కూడా మార్పు రాకుండా మరలా ప్రెస్ మీట్ పెట్టి ఇదే రాజధాని ఉంచాలని గ్యారంటీ ఏంటి అనే విధంగా ఆయన మాట్లాడారు అని అంటే ఆయన వాడుతున్న మందులు మానేశారా, లేకపోతే ఇంకేదైనా దెబ్బ తగులుతా ఉందా అన్నది మాకు అర్థం కావట్లా. 2014లో అనే మాట్లాడాడు, ఇది రాజధాని కాబట్టి నేను ఇల్లు కట్టుకున్నాను అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నేను రాజధాని కాబట్టి ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఇంకా కట్టుకోలేదు ఇల్లు అని అనేవాడు ఆయన. 19 వచ్చిన తర్వాత 3 రాజధానులు ఎందుకు ఉండకూడదు అన్నారు. ఇప్పుడేమో మీ అమరావతికి వ్యతిరేకం కాదంటారు, మరో పక్కన రాజధాని మార్చకుండా ఎందుకు ఉండకూడదు అన్నట్లు మాట్లాడుతున్నారు. అన్నిటికీ మించి ఏంటంటే ఇప్పుడు భారతదేశంలోనే ట్రెండింగ్ మ్యావిగన్. అంటే ఇన్ని మీములు వచ్చేసరికి ఏ పేరు శాస్త్రతో మనకు అర్థం కావట్లా. ఆయన అలా అనుకుంటే ఆయన కింద ఉన్న వాళ్ళు పరమసొంట. వాళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదో దీన్ని సమర్థించుకొని మాట్లాడుతున్నారు అని అంటే, దీన్ని ఇంకా సమర్థించుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు అని అంటే, అమరావతి అనే రాజధాని చేసిన తర్వాత చుట్టూ గ్రోత్ కారిడార్ ఎలా ఉండాలన్న దాని మీద అవగాహన చేసుకోవాలని వైసీపీ వాళ్ళని కోరుతున్నాం. ఆ బాల్ వేశారు, వికెట్లు పడల, మరలా ఇంకో బాల్ మొదలుపెట్టారు. కుల రాజకీయాలు. ఆ ప్రాంతం ఒక సామాజిక వర్గ వారి చేతుల్లో ఉంది, వారే అందరూ ఉన్నారు. ఇంకా ఎన్నాళ్ళు కులాల మధ్య చిచ్చుపెట్టి మీరు బతుకుతారు? ఓడిపోయిన ఈ 20 నెలల్లో ఎక్కడైనా నిర్మాణాత్మకమైన నిర్ణయాలు ఏదైనా ప్రభుత్వానికి ఇచ్చారా, సహకరించారా, ఉపయోగపడ్డారా? బిల్లుకి రిజల్యూషన్ మధ్య కూడా వ్యత్యాసం తెలియని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఉండడం అన్నది సిగ్గుచేటు. అంటే కీలకమైన, నేను ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో కీలకమైనవి, టూరిజం హబ్లో రివర్ ఫ్రంట్, స్పోర్ట్స్ హబ్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ మల్టీపర్పస్ 14 కోట్లు ఖేలో ఇండియన్ శాంక్షన్, క్వారీ ప్రాంతం నీటి సమస్యకి 95 కోట్లతో అమృత్ 2.0లో శాంక్షన్ టెండర్ కూడా అయిపోయింది. ఇంతకన్నా ఏ అదృష్టం కావాలి శాసనసభ్యుడిగా? నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను ఈ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నా. క్వారీ ప్రాంత ప్రజలు మరొక 100 సంవత్సరాలు చెప్పుకోవచ్చు, కూటమి ప్రభుత్వం మాకు ఇలా చేసింది. ఈ మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చూసిన ప్రతిసారి అనుకోవచ్చు, కూటమి ప్రభుత్వం. అక్కడ వెళ్ళింది ఒక ఆవిడ, తందనాలు ఆడి వెళ్ళిపోయింది. ఎవరో రోజా, జబర్దస్త్. నేను ఎన్నికల ముందు హామీ ఇచ్చాను, వచ్చిన వెంటనే శాంక్షన్ చేయిస్తాను, నిర్మాణం మొదలు పెడతాం. రివర్ ఫ్రంట్ కళ్ళకు కనబడతా ఉంది నిర్మాణం. ఇంకేం కావాలి? ప్రతిపక్షం రాని ఆ పార్టీకి ఇంకేం కావాలి చెప్పండి, చేసి చూపిస్తాం. మీరు ఎన్ని విమర్శలు చేసినా నేను ప్రతిసారి అనేవాడిని, మా పనే మీకు సమాధానం, మా పనితోటే మీకు సమాధానం చెప్తున్నాం. ప్రతి అంశంలో కూడా మీలా చిల్లర రాజకీయాలు చేయలేం. ఎందుకంటే నేను అంటూనే ఉంటాను, మీది ఒక ఫేక్ పార్టీ, పబ్లిసిటీ పార్టీ, ఎడిటింగ్ పార్టీ, చిల్లర పార్టీ అయిపోయారు. మేము వాటికి అలా దిగజారలేవు మీతోటి.
రాష్ట్ర అభివృద్ధి ప్రదాత విజన్ కలిగిన నాయకుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నియోజకవర్గానికి శాసనసభ్యులు కావడం మా అందరి అదృష్టమని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థాన పాలక మండలి ధర్మకర్త తోటకూర రమణారావు అన్నారు. స్థానిక బోస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ పుట్టినరోజు వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ తనదైన మార్కు రాజకీయ శైలిలో తెనాలి అభివృద్ధి పరచడమే కాకుండా సుమారు 200 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఘనత ఆయనకే చెందుతుందన్నారు. వేమూరు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన పెద్ద గాదెలవారు పిఎస్సిఎస్ చైర్మన్ చాపల వెంకట శివయ్య పార్టీ కార్యాలయం వద్ద పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. జనసేన నాయకులు ఎద్దు శివముని మాట్లాడారు. పలు వితరణ కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చుండూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకు ప్రింటర్ వితరణ చేయడం హర్షణీయమన్నారు. అనంతరం మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మత పెద్దలు ఆశీర్వచనం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమర్తలూరు జనసేన మండల అధ్యక్షులు మూల్పూర్ రమేష్, వేమూరు మండల ప్రెసిడెంట్ దాది సీతారామయ్య, భావిరెడ్డి సీతారామంజనేయులు, శ్రీరామమూర్తి, తిరుమలరావు, పవన్, కోటేశ్వరరావు, విజయ్, ధర్మేంద్ర తదితరులు పాల్గొన్నారు. जिस्मानी रूहानी बीमारियों से भरपूर हिफाजत फरमा। मौला जो मांगे वो भी अता फरमा, जो मांगने से रह गए तेरे शान अता फरमा। हमारी दुआओं को तेरे फजल से तेरे करम से हज़रत मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े में कबूल फरमा। सल्लल्लाहु तआला अला शतमानं भवति शताय पुरुषः शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల ఆహార శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి 63వ జన్మదిన వేడుకల సందర్భంగా తెనాలిలో అనేక కార్యక్రమాలు ఉదయం నుండి జరుగుతూనే ఉన్నాయి. పొద్దున్నే అన్నదాన కార్యక్రమం చేశారు. ఆ తర్వాత రక్తదాన శిబిరాలు చేశారు. అలాగే చాలా చోట్ల మరి ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ కేక్ కటింగ్లు చేసి అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జన సైనికులు, మనోహర్ గారి అభిమానులు. ఇంతమంది అభిమానం చూరుకోవటానికి ముఖ్య కారణం ఆయన యొక్క నిరంతర కృషి, ప్రజాసేవ, అలాగే ఆయన యొక్క ముందు చూపు, మరి అభివృద్ధి అనే విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు. నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఆ నిర్ణయాల్ని అమలుపరిచే విషయంలో ఎంతో జాగ్రత్త వహించి అవి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండే విధంగా ఆయన చూసి మరి ఆయన స్పీకర్గా ఉన్నప్పుడు కానివ్వండి, తెనాలిలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మనందరికీ తెలుసు. అలాగే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రి గారు 2 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. ఈ సందర్భంగా ఇప్పటికే సుమారుగా 200 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చేస్తున్నారు, శంకుస్థాపన కూడా చేశారు. అటువంటి నాయకుడు మన తెనాలికి శాసనసభ్యునిగా రావటం తెనాలి నియోజకవర్గ ప్రజల అదృష్టంగా భావిస్తూ ఈ సందర్భంగా ఈ రోజున అంబేద్కర్ కాలేజీ ఎదురుగా గణేష్ ఎంటర్ప్రైజెస్ అధినేత చాపల శివ ఏర్పాటు చేసినటువంటి కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే వేద పండితులతో ఆశీర్వచనం, అలాగే ముస్లింల మరి సోదరులతో ఆశీర్వచనం, ఇవే కాకుండా చుండూరు గురుకుల పాఠశాలకు ఆయన సుమారుగా 15-20 వేల రూపాయలు ఖరీదు చేసే ప్రింటర్ను కూడా ఆయన వితరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలే కాకుండా అనేక ప్రజలకు పనికొచ్చాయి, మరి సంఘానికి పనికొచ్చాయి చాపల శివ గారు చేస్తున్నారు. మరి మొన్న కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తే దానికి సుమారుగా 1,00,000 రూపాయలు ఆయన డొనేట్ చేశారు. ఇటువంటి వితరణ కార్యక్రమాలు, ప్రజలకు ప్రయోజనపడే కార్యక్రమాలు ఇంకా ముందు ఆయన ఎన్నో చేయాలని, చేస్తారని ఆ భగవంతుడు
ఈ కార్యక్రమాలని చేయడానికి ఆయన అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఈ యొక్క కేక్ కటింగ్ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి జన సైనికులకు, నాదెండ్ల మనోహర్ గారి అభిమానులకు, మరి అలాగే ఆయన వెంటుండి నడిపించినటువంటి సాయిబాబా మాస్టర్ గారికి, అందరికీ కూడా ఎంప్లాయీస్ కూడా చాలామంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని, జరుపుకోవాలని, ఆయన నిండు నూరేళ్లు ప్రజా జీవితంలో గడపాలని, ప్రజలకు పనికొచ్చే పనుల కోసం ఆయన చేస్తారని చెప్పి కోరుకుంటూ జన సైనికులు అందరి తరఫున, తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకి మరొకసారి 63వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు శివగారికి, సాయిబాబా మాస్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై జనసేన. జనసేన పార్టీ పిఏసీ చైర్మన్ గారు, మరి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గారైనటువంటి నాదెండ్ల మనోహర్ గారి 63వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమాన్ని ఆధారంగా చేసుకొని మరి మా చేపల శివయ్య వారి మిత్ర బృందం ఇక్కడ ఒక బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇది చాలా సంతోషకరమైనటువంటి పరిణామము. మరి మనోహర్ గారి గురించి, వారి వ్యక్తిత్వం గురించి, వారు చేసే పనుల గురించి ఇప్పుడే మన రమణరావు గారు చెప్పారు. 2004 నుండి ఆయన తెనాలి నియోజక ఎమ్మెల్యేగా వచ్చిన దగ్గర నుండి తెనాలి అభివృద్ధి పట్ల, తెనాలి మౌలిక వసతుల అభివృద్ధికి ఆయనకు ప్రత్యేకమైన ఆలోచన, కార్యక్రమం, వ్యూహం ఉన్నటువంటి నాయకుడు ఆయన. తెనాల్లో ఏ రకమైనటువంటి అభివృద్ధి, కీలకమైన మార్పులు జరిగినాయి అంటే ఆయన హయాంలోనే జరిగినాయి. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అన్ని గ్రామాలకి దాదాపుగా 21-30 రోడ్లు, లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా తెనాలి పట్టణాన్ని విస్తరింపజేయడానికి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు మన మంత్రి గారు అయినటువంటి మనోహర్ గారు. అదే కాదు, రాబోయే కాలంలో తెనాలి నియోజకవర్గం మరి మిగతా అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు సాటిగా, ధీటుగా అన్ని రకాల వసతులతో మరి ఏర్పాటు చేయడానికి ఆయన కంకణం కట్టుకొని ఉన్నాడు. మరి అలాంటి నాయకుడు మరి 10 కాలాల పాటు ఆయుర ఆరోగ్యాలతో మరి అనేక పదవులు అనుభవిస్తూ ఇంకా మరి జనసేన పార్టీ కోసం, జనసేన కార్యకర్తల కోసం, జన సైనికుల కోసం, మరి కూటమి ప్రభుత్వం యొక్క బలోపేతం అవటం కోసం ఆయన యొక్క శక్తియుక్తులు పనికి రావాలంటే ఆయన ఆయురారోగ్యాలు కలిగి ఉండి దీర్ఘాయుషుతో మరి ఈ మరి అనేక కార్యక్రమాలు ముందుండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శివయ్య గారికి, వారి మిత్ర బృందానికి, దీన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మిత్రులకు, విలేకరులకు అందరికీ కూడా మరి వారి తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ మరి వారి జన్మదిన శుభాకాంక్షలను పురస్కరించుకొని ఇంకెప్పుడు కూడా ఈ జన సైనికులందరూ కూడా ఆయన చెప్పిన ఏ పిలుపుకైనా మరి ఆధారంగా చేసుకొని ముందుకు నడవటానికి ముందుగా ఉంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, శివయ్య గారి నాయకత్వంలో, శివయ్య గారి ఆయన అనుసరిస్తూ ఉండేటువంటి యువకులు మొత్తం కూడా ఇక అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసి పార్టీకి నాయకుడు బలోపేతం అవటానికి కావలసిన మరి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడపాటి శివదత్ మాట్లాడారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా శనివారం తుని రాజా గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి ఎస్కేఎస్పీటీ T20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ రూపంతో రూపొందించిన భారీ కేక్ ని కట్ చేశారు. తుమ్మల రామస్వామి, చోడిశెట్టి త్రిమూర్తులు, స్వామి, తోట నాగేష్, మల్ల గణేష్, అద్దపల్లి బాలాజీ, ఆంజనేయ రెడ్డి, కురందాస్, అప్పలరాజు, తుని నియోజకవర్గ జనసేన పార్టీ వీర మహిళా శ్రావణి సాయి, బోడపాటి సతీష్, బోడపాటి శ్రీను, కూరపాటి రాఘు, క్రికెట్ సీనియర్ క్రీడాకారులు గింజల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అతను మంచి స్థాయిలో ఉండి కూడా పోరాటాలు చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేటువంటిది, పార్టీలోకి రావడానికే పోరాటం చేసిన వ్యక్తి శివదత్.
ఎందుకంటే శివదత్తని తనకు తనే గుర్తింపు తెచ్చుకున్నాడు. గుర్తింపు వచ్చిన తర్వాత అందరికీ దగ్గర అయ్యాడు శివదత్త. ఎందుకంటే తనకి రాజకీయంగా మరి వారి తల్లిగారికి రాజకీయంగా ఈ జిల్లాలో విశాఖ మన ఉమ్మడి తూర్పుగోదావరిలో అందరూ తెలుసు. వాళ్ళందరూ కాలం చేశారు. ఎక్కడో మాకలాంటి కుర్రాళ్ళు లాంటి వాళ్ళు, అప్పుడు కుర్రాళ్ళు లాంటి వాళ్ళు, ఇప్పుడున్న పెద్దవాళ్ళు అవేం, కానీ వాళ్ళందరూ కూడా కాలం చేశారు. లేకపోతే శివదత్తకి వారి అమ్మగారికి ఉన్న పరిచయాలు నిజంగా వారందరూ బతుకుంటే ఇంకా చాలా మంచి పొజిషన్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. మళ్ళీ తన స్వశక్తితో మళ్ళీ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, పార్టీ సిద్ధాంతాలకి ఆకర్షితుడై ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీలో ఒక స్థానం ఉండాలనేటువంటి పట్టుదలతో మరి తను మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నాయకుడు శివదత్. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని కొన్ని కార్యక్రమాలు కూడా నేను చేయడం జరిగింది. ఆయన స్పీకర్గా ఉండగా నేను ఇక్కడ గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉంటే నేను అప్పుడు డిజిటల్ లైబ్రరీ ఫస్ట్ కంప్యూటరైజ్డ్ చేయాలి విశాఖపట్నం జిల్లా ఈ రాష్ట్రంలోనని చెప్పేసి నేను అనుకున్న టైంలో ఆయన డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేసాడు తెనాల్లో అని తెలిసింది. అమ్మ ఇదేట్రా బాబు, నేను అనుకుంటే ఆయన ముందు పెట్టేసేయడానికి గౌరవ చూస్తే ఆయన ప్రైవేట్ లైబ్రరీ ఒకటి పెట్టాడనమాట. ఆయన డిజిటల్ లైబ్రరీ. అమ్మాయి పర్లేదురా అని చెప్పేసి ఇమీడియట్గా నేను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏదో జిల్లాలో చేసేస్తారని చెప్పేసి రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా మొట్టమొదటిగా డిజిటల్ లైబ్రరీ కంప్యూటరైజ్డ్, ప్రతి లైబ్రరీలో కంప్యూటరైజ్డ్, అలాగే పాయకరాయపేటలో మొట్టమొదటిగా ఏసీ లైబ్రరీ సాధించాం. ఆయన స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను అన్నమాట. ఏంటి ఆ విధంగా ఆయన చేయడం కాకుండా ఆయన స్పీకర్గా ఉండగా అసెంబ్లీలో కాకుండా బయట పెట్టాలని చెప్పడం జరిగింది. అప్పుడు అరకులోయలో నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్, విశాఖపట్నం జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండగా మంత్రి బాలరాజు గారు ఉండగా అయితే అరకులో పెడదాం, ఓపెన్ ప్లేస్లో బయట జాంజీని ఫస్ట్కి మా ఇంటికి రావడం, మమ్మల్ని ఆశీర్వదించడం, అంటే జనరల్గా ఆవిడ యొక్క స్టామినా ఈ శివదత్త గారికి వచ్చింది అనుకుంటున్నాను. మేము కుర్రోలు అయ్యి ఉండి ఎక్కడికి వెళ్ళినా ఒక కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ ఆఫీస్లో ఉంటుంది, అలా పార్టీ ఆఫీస్కి వెళ్తే పార్టీ ఆఫీస్లో ఉంటుంది, తుడి పార్టీ ఎక్కడ ఎంత అలా తిరుగుతూనే ఉంటుంది మహతల్లి, అంత ఓపిక. అదే వాళ్ళుగా అంటే జీన్స్ ఎక్కడికి పోవు కదా, ఆ జీన్స్ పరంగా శివదత్త గారు కూడా అది వచ్చిందని అనుకుంటున్నాను. మరి కాంతం గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు. అదే బాలాజీకి. అనకపల్లి 84 వార్డు కార్పొరేటర్గా మాధంశెట్టి చిన్న తల్లి నీలబాబు పదవీకాలం పూర్తయింది. ఈ సందర్భంగా జరిగిన వీడ్కోలు సభకు ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు వీచేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈ వార్డులో జరిగాయని తెలిపారు. వైసీపీ వార్డులో కూడా జరిగిన అభివృద్ధి కేవలం ఈ ఒక్క వార్డులోనే 65 కోట్ల రూపాయల అభివృద్ధి జరగడం విశేషమన్నారు. పీల గోవింద మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ కాలంలో కార్పొరేటర్గా పోటీ చేసి విజయం పొందడం చిన్న విషయం కాదని అది దంపతులకే చెల్లిందన్నారు. పలువురు నీలబాబు దంపతుల్ని శాల్వా జ్ఞాపికలతో సత్కరించి అభినందన తెలియజేశారు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన చైర్మన్ బోలిశెట్టి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. కొన్ని పరిణామాలు అందుకే ప్రజలంటారు ఏం జరిగినా మన మంచిగా అంటారు. అది కూడా రెండోది ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో అసలు ₹1 కూడా నిధులు ఇవ్వలేదు, ఇంతగా ఇబ్బంది పెట్టారు. కానీ సంవత్సరాల మాసాల్లో ఈ నియోజకవర్గంలో ఈ వార్డులో జరిగిన పనులు చూస్తే మిగతా 5 వార్డులో ఎన్ని పనులు జరిగినా అంతకంటే ఎక్కువ పనులు జరిగాయి ఈ వార్డు. నాకు తెలిసి 5 వార్డుల పనులు కలిగినా 50 కోట్లు రాలేదు. ఈ ఒక్క వార్డులోనే 50 కోట్లు వచ్చాయంటే మళ్ళీ చెప్తాను ఏం జరిగినా మన మంచిగా జరిగింది. ఆ రోజు ఇచ్చుంటే ఈరోజు ఇంత నిధులు వస్తుంటే కదా. ఆ రోజు అన్యాయం చేశారు కాబట్టి మా వ్యక్తి గెలిస్తే మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తామో చూపించాం. కానీ వాళ్ళలాగా మిగతా దగ్గర మేము ఇవ్వడం ఆపేయలేదు. ఎందుకంటే ప్రజలకు నష్టపోకూడదు. ప్రజలు అక్కడ ఎవరైనా ఏ పార్టీ అయినా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన
నైతిక బాధ్యత ధర్మం ప్రజాప్రతినిధులకు ఉంది, ప్రభుత్వాలకు ఉంది. కానీ వాళ్ళ నైతికత వాళ్ళకి లేదు. ఈ కూటమి ప్రభుత్వాలకు ఉందని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల క్షేమం కావాలి తప్పితే పార్టీలు నాయకులు ఎన్నికలలోకి ఉంది. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ మనం ప్రజాభివృద్ధి బాగా వెళ్ళాలి. అందులోకి మా చిన్నప్పటి మాకు వస్తే మేమంతా కాంగ్రెస్ వాళ్ళు. అప్పలనాయుడు గారు నేను మొదలు అంటే 89లో వాళ్ళకి ఇచ్చారు అంతా. అప్పలనాయుడు గారు, చిన్నప్పలనాయుడు గారు సంపాదనలో ఎంత భక్తు కాంగ్రెస్ వాళ్ళు అంటే తర్వాత సత్యాన్న తర్వాత అంతా అందుకు మా స్వార్థం ఏంటంటే మా చిన్నమ్మ కదా అని చెప్పి మా చిన్నమ్మకి ఎక్కువ అప్పాలు ఇచ్చాము. మంచి కుటుంబం, పెద్ద సాంప్రదాయం కుటుంబం. నేను నిర్మలం చెప్తా ఉంటాను, నీ గొప్ప కానీ మా చిన్నమ్మ గొప్ప అంతా కదా అని చెప్పి. మన సాలతో సత్యనారాయణ లేపడం పోటీగా ఉంది. ఎలక్షన్లో నేను బాగా కష్టపడి నేను ఎవ్రీడే మార్నింగ్ ఎవ్రీడే ఫోన్ చేసి సత్యనారాయణ ఈ గెలుపులో ఎక్కువ భాగం ఆయన తీసుకోవడం ఉంది. ఎవ్రీడే నేను ఫోన్ చేసి ప్రాబ్లమ్స్ పెట్టుకుని వెళ్ళి తిరుమల సెంచరీ అయినా వాళ్ళ బాగుమని బాగా ఫాలో చేశారు. అలాగే అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కోర్టు మీద కానీ మన కేంద్రాలు కానీ సంస్థలు కానీ ఈ కార్యకర్తలందరూ కూడా ఆ రోజు వైసీపీ ప్రభుత్వ పనుల కార్యదర్శి ఆ కాలంలో నిలబడి ఆ రోజు మంత్రి కాన్ఫరెన్స్ మంత్రి కూడా ఎదిరించి నిలబడికి ఆర్థికంగా కూడా తప్పలేదు. గుడివాడమన్నారు ఆర్థికంగా ఆయన స్టోన్ కేసు అన్ని కూడా సీజ్ చేసి ఆయన స్టోన్ కేసు లైసెన్స్ కూడా క్యాన్ చేసి ఆ మైన్స్ రెన్యూల్ సాగిన ఆయన ఎక్కడ రాజీ పడలేదు. ఆయన నిబంధనలు కానీ ఆయన తెలియజేసుకోవాలి. ఆయన ఎత్తుకోవాలి. నాకు ప్రాక్టికల్గా తెలుసు ఎంత నష్టపోయాడో వైసీపీ ప్రభుత్వంలో నాకే కళని వచ్చింది. అంత అయినా ఎక్కడ రాజీ పడలేదు. నిబద్ధతగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సర్పంచ్ దగ్గర నుంచి ఎంపీసీ, ఎంపీపీ, అలాగే చదువు సోషల్స్ ఎమ్మెల్సీ పోటీ స్వాగతం కింద ఆయన ఎప్పుడు అరణించు కూడా నేను మా నాన్నగారు నేరవని తెలుసు. మా నాన్నగారు ఎంపీపీ చేసిన నేరవని తెలుసు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన కుటుంబంగా ఉంటుంది. అందుకే నేనే ఇలాగే అనే కార్పొరేట్గా పెడుతుంటే కొద్ది చెప్పారు ముందు వదులుతానని కన్వీన్ చేసి అప్పుడు మళ్ళీ సత్యనారాయణ మోహన్ అందరికీ చాలా బాగుంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజమండ్రికి అంతర్జాతీయ క్రీడా వేదిక సొగసు. డ్రాగన్ క్రీడా పోటీలకు సన్నాహాలు. తెనాలిలో నాదేళ్ల మనోహర్ జన్మదిన వేడుకలు. తునిలో క్రికెట్ టోర్నీ. కాకినాడ జిల్లాలో జాతీయ విపత్తుల బృందం పర్యటన. వేటపాలెం ఘటనపై ఆరా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.